బాబా అండి. ఈరోజు శారద గారు బాబా విషయాలు చెప్పడానికి మన ముందుకు రెడీగా ఉన్నారు. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి. జై బాబా. జై అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. బాబా పదే పదే ఒక్క విషయాన్ని మండలి వారికి, ముఖ్యంగా మండలి వారికి గుర్తు చేస్తూ ఉండేవారు. అదేమిటంటే విధేయత. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. నేనేం చెప్తే అది ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించకుండా ఆ ఆదేశాన్ని పాటించండి అని చెప్పి వాళ్ళకి ఎప్పుడూ ఇదే విషయంలో వాళ్ళకి బాబా తర్ఫీదిస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయమై బాబూజీ చెప్తూ ఒక సంఘటన, ఆయనకి జరిగినటువంటి అనేక సంఘటనలు ఆయన అనేక సార్లు చెప్పారు, అనేక విషయాలు. అందులో ఒకటి వాళ్ళ మనం చెప్పుకుందాం. బాబూజీ బాబా పట్ల విధేయత. సరే, ఒక సమయంలో బాబా ఆయన ఆరోగ్యపరంగా పరీక్షలు చేయించుకోవడం కోసం ముంబైలో ఉన్నారు. కొంతమంది మండలి వాళ్ళతో కలిసి ఆ టైంలో ముంబైలో ఉన్నారనమాట. అయితే ఒక రోజున ఆ టైంలో ఎలా అంటే బాబా ఏమో స్త్రీ మండలితో కలిసి ఆషియానాలో ఉన్నారు. ఆషియానా అంటే ఆర్నవాజు వాళ్ళ ఇల్లు అనమాట. మరి మిగిలిన పురుష మండలి వాళ్ళందరూ ఇంకొక ప్రేమికురాలు రూపామాయి అనే ఆవిడింట్లో వాళ్ళు ఉంటున్నారు. అయితే ఒక రోజున బాబుతో మాట్లాడుతూ బాబా అన్నారు, నీవు భోజనం చేసేటప్పుడు నేను నిన్ను ఏమన్నా అంటే నువ్వు నా మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దు. నువ్వు కడుపారా భోజనం చెయ్యి. నేనేమన్నా అన్నా కూడా పట్టించుకోకుండా కడుపారా భోజనం చెయ్యి అని చెప్పారట. అయితే బాబు పెద్దగా ఎందుకు ఇట్లా అంటున్నారు ఈయన అని అనుకున్నాడు, కానీ అది పెద్దగా ఆయనకి అర్థం కాలేదు. అయితే ఆ రోజుల్లో బాబూజీ పగటిపూట మాత్రమే భోజనం చేస్తూ ఉండేవారట. సాయంత్రాలు బాబా దగ్గరికి రాత్రి వాచ్మెన్ గా డ్యూటీ చేస్తూ ఉండేవాడు. చాలా తొందరగా వెళ్ళిపోయేవాడు అనమాట. సాయంత్రం ఆ డ్యూటీ ఉందని చెప్పి, నైట్ డ్యూటీ ఉందని చెప్పి వెళ్ళేవాడు. అలా వెళ్ళిన వాడికి అర్ధరాత్రి వరకు డ్యూటీ ఉండేది. ఇద్దరికి ఉండేదన్నమాట. కొన్ని గంటలు ఒకళ్ళు, ఇంకొన్ని గంటలు ఇంకొకళ్ళు. ఎరిచ్చి కూడా రోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నట్ట ఆ సమయంలో. సరే, ఇది పరిస్థితి. అయితే ఒకరోజు బాబా మళ్ళీ ఏమన్నారంటే అతనితో, ఆషియానాలో మంచి భోజనం వండుతున్నారు, నువ్వు అక్కడ ఎందుకు తింటావు, రూపామాయి ఇంట్లో ఇక్కడికి వచ్చేస్తూ ఉండు, ఉదయం పూట టీ ఒకటి తాగి మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వచ్చేసేయి అని చెప్పారట. ఉదయం టీ తాగి మధ్యాహ్నం భోజనానికి ఆషియానాకు వచ్చేసేయి, ఇక్కడ మంచిగా భోజనం వండుతున్నారు అని చెప్పారట. బాబూజీ సరే అన్నాడు. ఆ మర్నాడు మధ్యాహ్నం ఆషియానాలో అందరితో పాటు బాబూజీ కూడా భోజనానికి కూర్చున్నాడు. బాబూజీ పక్కనే బాబా కూర్చున్నారు. సరే, బాబా కూర్చున్న దగ్గర నుంచి బాబూజీని, ఇంకా ఎంత తింటావు, ప్లేట్ నిండా తెచ్చుకున్నది చాలదా, ప్లేట్లో పెట్టుకున్నది కింద పడిపోయేలా ఉంది, అంతంత తెచ్చుకున్నావు రాక్షసుడిలా, ఆ తిండి ఏమిటి, వండిన వంట అంతా నువ్వు ఒక్కడివే తింటావా, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోవాలి అని చెప్పి ఇట్లాంటి మాటలన్నీ అనడం మొదలెట్టారు బాబా. బాబూజీ బిక చచ్చిపోయాడు. అసలే ఆయనకి అభిమానం ఎక్కువ. సో అతను కొంచెం మనసు చివుక్కుమంది.
అంతేకాకుండా ఇంకా ఏం చేశారు బాబా, వేరే మండలి వాళ్ళతో మాట్లాడుతూ, వీడు చూడండి ఎలా తింటున్నాడు, తినే విధానం చూడండి అసలు అని చెప్పి విపరీతంగా ఆయన చెయ్యి గడిగేదాకా బాబూజీ లేచి చెయ్యి గడుక్కునే వరకు ఏదో ఒకటి అంటూనే ఉన్నారన్నమాట బాబు. అలా దెప్పి పొడుస్తున్నట్టుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇతని మనసు గాయపడింది, చాలా బాధ అనిపించింది, చాలా విసుగు కూడా వచ్చేసింది అతనికి. వచ్చేసి ఇది రోజు జరుగుతోంది, ఒక రోజు కాదు, ప్రతిరోజు ఈ రకంగా జరగడం మొదలుపెట్టి, దాంతో మధ్యాహ్నం పూట భోజనం మానేసి ఒక రొట్టె ముక్క మాత్రం తీసుకోవడం మొదలెట్టాట. ఏం చేసేవాడు, 20 రోజుల పాటు జరిగింది ఇది, ఒక రోజు కాదు 2 రోజులు కాదు. భోజనం మానేసి చివర్లో ఒక రొట్టె ముక్క తీసుకునేవాట. ఆ టైంకి భోజనం అవాయిడ్ చేయటం. ప్రతిరోజు బాబు కూర్చోగానే బాబా వచ్చి ఆయన పక్కనే కూర్చునేవారట, ఏదో ఒక మాటలు అంటూ ఉండేవారట. అసలు మధ్యాహ్నం భోజనం అంటేనే గుండెలు రైళ్లు పరిగెత్తేసేది బాబూజీకి. ఈ రకంగా అతను బాధపడుతున్నాడు. చివరికి భోజనాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండేవాట. భోజనం వద్దు, నాకేం వద్దని చెప్పి, టాయిలెట్కి వెళ్తున్నానని చెప్పి అందరు భోజనాలు పూర్తయ్యేదాకా అక్కడ రాకుండా ఉండడానికి కూడా ప్రయత్నించాడు. అందరూ వెళ్ళిపోయారు అని తెలిసాక వెళ్ళి వచ్చిన రొట్టె ముక్క తీసుకుని భోజనం అయిందనిపించేవాట. అయినా కూడా బాబా అతన్ని అసలు ఎక్కడా వదిలిపెట్టల, ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఆయన్ని. ఈ రకంగా జరుగుతూ ఉంటే మరొక రోజు అతనికి ఇంకా అతను సహనం కోల్పోయి చాలా దుఃఖంతో బాబాతో అన్నట్ట, నేను రేపటి నుంచి ఇక్కడికి భోజనానికి రాను, నాకు ఒక 8 అణాలు ఇస్తే నా భోజనం నేను ఏర్పాటు చేసుకుంటా. నేను గత 3 వారాల నుంచి చిన్న రొట్టె ముక్క తిని బతుకుతున్నా, అయినా కూడా నేను రాక్షసుడిలాగా తింటున్నాను అని అంటున్నారు బాబా మీరు అని చెప్పి దుఃఖంతో బాధతోటి గొంతు బొంగురు పోతుంటే బాబాకి చెప్పాట. అప్పుడు బాబా అన్నారు, నువ్వు ఎంత అమాయకుడివి, నేను మొట్టమొదటి రోజున ఏం చెప్పాను నీకు గుర్తు తెచ్చుకో, నేను ఏమన్నా ఎట్లా మాట్లాడినా ఆ మాటలు పట్టించుకోకు, కడుపారా భోజనం చెయ్యని చెప్పానా లేదా? నీ భోజనం గురించి నేనేమన్నా కూడా నీ మానాన నువ్వు తినాలని చెప్పానా లేదా అని చెప్పి బాబా గుర్తు చేశారట. కానీ నువ్వేం చేస్తున్నావు, నా మాటలన్నిటినీ పక్కన పెట్టి నా ఆదేశాన్ని ఉల్లంఘించావు, నా మాటలు పక్కన పెట్టేసావు, కడుపారా తినట్లేదు, 20 రోజుల నుంచి నువ్వు సరిగా తినట్లేదు అని నా ఆదేశాలని బేఖాతరు చేశావు, చిన్న రొట్టె ముక్క తిని అర్ధాకలితో ఉంటే నేనెంత బాధపడ్డాను నీకు తెలుసా అని చెప్పి బాబా బాబూజీని ప్రశ్నించారట. అతని మాటలన్నీ తినకుండా చేసింది బాబానే. మళ్ళీ ఇప్పుడు బాబా చెప్తున్నారు, నువ్వు అర్ధాకలితో ఉంటే ఎంత బాధపడ్డాను నేను అని తెలుసా నీకు అని చెప్పారట. అలా అనగానే ఒక్కసారిగా అతనికి కనువిప్పు కలిగిందిట. నేను ఏమన్నా కూడా నువ్వు తిను అని చెప్పారా బాబా నాకు అని అప్పుడు అర్థమైంది అతను. అప్పుడు సరే, ఇంకా ఇదంతా అయ్యాక కూడా బాబా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అతన్ని. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు బాబా ఏమన్నా కూడా ఇతను పట్టించుకోవట్లేదు, తన మానాన్ని తను శుభ్రంగా కడుపారా భోజనం చేస్తున్నట్ట. ఈ రకంగా అతను తనని తాను మార్చుకున్నాడు అనమాట. సరే, ఒక 6 నెలలు ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఈ కథ అయిపోయింది. ఒక 6 నెలల తర్వాత పూణేలోని గణేష్ ఖండ్ లో మళ్ళీ వీళ్ళు బస చేశారు, బాబాను మండలి వాళ్ళు బస చేశారు. గణేష్ ఖండ్ గార్డెన్స్ అని చెప్పి అక్కడ కూడా ఒక ఇదంతా ఎప్పుడంటే బాబా ఈ గురుప్రసాద్ అనేది గురుప్రసాద్ లో ఎంటర్ కాక ముందర, గురుప్రసాద్ లోకి బాబా ప్రవేశించక ముందర ఈ గణేష్ ఖండ్ లో ఉంటూ ఉండేవారు బాబా. అది బొటానికల్ గార్డెన్స్ అనమాట, అక్కడ ఉంటూ ఉండేవారు అనమాట. అయితే ముంబై పూణేల నుంచి చాలా మంది బాబా ప్రేమికులు అక్కడికి వస్తూ ఉండేవారు బాబాని దర్శించుకోవడానికి గణేష్ ఖండ్కి. సో వాళ్ళందరితో మధ్యాహ్నం భోజనాలు జరుగుతున్నప్పుడు బావు కూడా మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు మళ్ళీ బాబా వచ్చి బావు పక్కనే కూర్చొని
బొంబాయిలో లాగానే బావు పైన మాటలు వదలటం మొదలెట్టారు. ఏమిటి రాక్షస తిండి, నీవు అలా తింటే మిగిలిన వాళ్ళందరూ ఆకలితో ఉండిపోతారు అని చెప్పి ఆ రకంగా మాట్లాడుతున్నారు బాబా ఇక్కడ కూడా. ఇదంతా 6 నెలల తర్వాత. అయినా అది ఏమి తనకు అసలు వినపడనట్టుగా తన మానాంతను భోజనం చేస్తున్నట్ట. అప్పుడు మళ్ళీ బాబా మిగిలిన ప్రేమికులతో అక్కడ, వీడెంత సిగ్గుమాలిన వాడు చూడండి, బస్తాలో కూరినట్టు కూరుతున్నాడు భోజనం, వీడి తిండిబోత్తనానికి చూడండి అసలు అని చెప్పి బాబా వాళ్ళందరితో చెప్తున్నారట. అక్కడ వచ్చిన ప్రేమికులందరూ బావుకేసి అలా చూస్తూ కూర్చున్నారట. ఏమిటి ఈయన ఏమి పట్టనట్టు బాబా ఓ పక్కన చెప్తున్నా కూడా వినకుండా ఇట్లా తింటున్నాడు సిగ్గు లేకుండా అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారట. బాబా ఆదేశాల పట్ల విధేయుడిగా లేడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ అసలు అతను చేస్తోంది ఏంటి? బాబా ఆదేశాల పట్ల విధేయునిగానే ఉన్నాడు. బాబా మొట్టమొదటి చెప్పారు కదా, నేనేమన్నా కూడా నువ్వు పట్టించుకోకుండా కడుపారా భోజనం చెయ్యాలి అని చెప్పిన ఆ ఆదేశాన్ని అతను పాటిస్తున్నాడు. సరే, ఇదంతా వీళ్ళకి తెలియదు కదా అవన్నీ. ఈ ఈ ప్రేమికులకి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు. సరే, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, బాబా చెప్తే ఆపకుండా తినేస్తున్నాడు, ఆయన వద్దని చెప్తున్నా కూడా తింటున్నాడని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళల్లో ఒకడు షోరబ్జీ సిగన్పోరియా, ఈయన ఒక ప్రేమికుడు. అతను తర్వాత బావు దగ్గరికి వచ్చి, మిగిలిన వాళ్ళందరూ కూడా బావు దగ్గరికి వచ్చారట. ఈ ప్రేమికులందరూ వచ్చి, నువ్వు బాబా మండల సభ్యుడివి, బాబా మాటలు వినాలి కదా, బాబా ఇచ్చ ప్రకారం నడుచుకోవాలి కదా, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి అడిగారనమాట. అడిగేసరికి ఆయన ఏం మాట్లాడకుండా బాబు ఏం చేశాడంటే, నాకు బాగా ఆకలేస్తుంది అందుకే నేను తింటున్నాను అన్నట్ట. కానీ బాబా అలా తినకూడదని చెప్తున్నారు కదా అని వాళ్ళు అన్నారట. ఒక్కరోజు భోజనం చేయకుండా ఉండలేవా అని ఇంకొకటి అడిగాట. ఇంత చిన్న త్యాగాన్ని నువ్వు చేయలేకపోతే నువ్వు మండల సభ్యుడిగా నువ్వు బాబా సేవ ఎట్లా చేయగలుగుతావు అని చెప్పి ఇంకొకటి అడిగాట. అప్పుడు బావు నవ్వుతూ చెప్పాట, నేను నా ఆకలి కోసం నేను తింటున్నాను, నా కడుపు సేవ నేను చేసుకుంటున్నాను, అయితే అది బాబా ఇచ్చకు వ్యతిరేకం కాదు, బాబా ఇచ్చ ప్రకారమే జరుగుతోంది అని చెప్పి వాళ్ళకి జవాబిచ్చాట. చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో ఆ రోజు రాత్రి ఇతను కాపలాకి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు బాబా తన దగ్గర తీసుకొని ముద్దాడారట, ముద్దు పెట్టుకున్నారట, ప్రేమగా ఆలింగనం ఇచ్చారట. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను నిన్ను ఎంతగా ఏడిపించినా నువ్వు నా ఆదేశాల్ని విధేయతతో 100% పాటించావు, శబాష్ అని చెప్పి బాబా బాబూజీని వెన్నుదట్టారనమాట. సో ఇది విధేయత, వాళ్ళకి ఎంతగా విధేయత నేర్పించారంటే, ఇదంతా మండలి వాళ్ళకి మాత్రమే విధేయత అనేది. బాబా ఎందుకంటే మనం ఎవ్వరం కూడా బాబా చెప్పింది ఏది సరిగా చేయలేం, ఏది చేయలేం. ప్రేమికులంగా మనం ఏం చేయలేం. మండలి వారికి మాత్రం తన ఆదేశాన్ని పాటించడం ఒక్కటే మార్గం, వేరే ఏమీ లేదు. అది వాళ్ళు నేర్చుకోవాలి. ఆ రకమైన ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చారు. మరి ప్రేమికులకి ఏం చెప్పారు? నన్ను ప్రేమించండి అన్నారు. నన్ను ప్రేమించండి, కేవలం నన్ను ప్రేమించండి. మరి నిన్ను ఎలా ప్రేమించాలి బాబా అంటే ఏం చెప్పారు? మీకెవరైనా మీ భార్యను ఎలా ప్రేమించాలో నేర్పించారా? మీ పిల్లల్ని ఎలా ప్రేమించాలో నేర్పించారా? నన్ను ఎప్పుడూ సహజంగా ప్రేమించండి అన్నారు. ఒక సందర్భంలో బాబా ఏం చెప్పారు? ప్రేమ అనేది నేను మీకు కానుక ఇస్తేనే, నా కృప ఉంటేనే మీరు నన్ను ప్రేమించగలరు అని చెప్పారు. అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే, బాబా ఏం చెప్పారంటే, ప్రేమ ఎలా కలుగుతుంది మనకి బాబా మీద? ఆయన 24 గంటలు నెత్తికి ఉంచుకోవడం, నిరంతరం జ్ఞాపకంలో పెట్టుకోవడం, ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ బాబాని ప్రతి చిన్న విషయంలో బాబాని మన సహచరునిగా చేసుకోగలిగితే ప్రేమ అనేది ఆయన నుంచి మనకి, ఆయన కృప కింద మనకి లభిస్తుందిట. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి అంటే, ప్రేమించడం అంటే ఇక్కడ
ఆయన నిరంతరం స్మరించుకోవడము, ఎప్పుడు జ్ఞాపకానికి ఉంచుకోవడం, ప్రతి చిన్న విషయంలో ఆయన జ్ఞాపకంలో ఉంచుకుని ప్రతి పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, అలా జీవితాన్ని గడపటం. అలా చేస్తూ ఉంటే చివరికి ఆ ప్రేమ అనే కృప మనకి, ఆయన కృప ద్వారా ఆ ప్రేమ మనకి లభిస్తుంది. బాబా ప్రేమ మనకి, దివ్య ప్రేమ మనకి లభిస్తుంది అని బాబా స్వయంగా చెప్పారు. బాబా ఏమన్నారంటే, ఈ ప్రపంచంలో మామూలుగా మీకు ఎవరినన్నా ఆపోజిట్ అబ్బాయి అమ్మాయిని చూసినా, అమ్మాయి అబ్బాయిని చూసినా వాళ్ళంటే ఇష్టం కలగచ్చు, ప్రేమ కలగచ్చు. ప్రేమ కలిగాక వాళ్ళని స్మరించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళని ఎప్పుడు 24 గంటలు వాళ్ళ ధ్యానంలో ఉంటారు వాళ్ళు. ఆ మనిషి మీద ప్రేమ కలిగాక వారు ధ్యానం చేస్తుంటారు. కానీ దివ్య ప్రేమ విషయంలో ఏంటంటే, నిరంతరము స్మరించుకుంటూ ఉంటే అప్పుడు ప్రేమ కలుగుతుంది, దివ్య ప్రేమ అనేది మనకి లభిస్తుంది అని బాబా స్వయంగా చెప్పారన్నమాట ఈ విషయాన్ని. దివ్య ప్రేమ పొందాలి అంటే స్మరించుకోవడం ఒక్కటే మార్గము. నిరంతర నామస్మరణ, కనీసం ఆ నామం చేసుకుంటూ ఉండకపోయినా కూడా ప్రతి చిన్న విషయంలో బాబానే జ్ఞాపకానికి తెచ్చుకోవడం. ఏ పని చేస్తున్నా కూడా బాబాని జ్ఞప్తికి పెట్టుకుని కాన్స్టెంట్ కంపానియన్ గా ఉంచుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ దివ్య ప్రేమ అనేటువంటి డివైన్ లవ్ అనేది బాబా మనకి ప్రసాదిస్తారు ప్రేమికులకి. ఇది బాబా చెప్పినటువంటి విషయం. కొంచెం తేడా ఉంది మామూలు ప్రేమకి, మనుషుల మధ్య ప్రేమకిను దేవుని మీద, భగవంతుని మీద ప్రేమ కలగడానికి ఉన్నటువంటి తేడా గురించి బాబా ఈ విధంగా చెప్పారనమాట. అయితే ఇంకొక చిన్న సంఘటన కూడా చెప్పుకుందాం మనం. అది కూడా విధేయత గురించే. ఇక్కడ డాక్టర్ భరూచా, ఈయన మెహరాజాద్ లో బాబా దగ్గర ఉన్నాడు ఒక టైంలో. ఒక 4 రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఆయన నవసారికి చెందినటువంటి వాడు, గుజరాత్ లోని నవసారి. 4 రోజులు అయిపోయింది, తిరిగి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడు ఎవరైనా కానీ బాబా పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, బాబా నేను బయలుదేరాలి, ఇంకా ఈ విధంగా ఊరు వెళ్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు బాబా ఏమన్నారు, నువ్వు ఇంటికి వెళ్తున్నావు, నేను ఒకటి చెప్తాను, చేస్తావా అని అడిగారట. తప్పకుండా చేస్తాను బాబా, నువ్వేం చెప్తేది అని చెప్పి ఆయన అన్నాడు. మాట తప్పవు కదా అని చెప్పి అడిగారట. ఒకసారి మాట ఇచ్చాక తప్పవు కదా అని అడిగారట. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను బాబా, నీకు మాట ఇచ్చాక మరి అని చెప్పి అతను అన్నట్టు. సరే అయితే చెప్తున్నా విను. నువ్వు ఇంటికి వెళ్ళాక 3 నెలల పాటు నీ ఊరు వదిలిపెట్టి బయటికి రాకూడదు, నీ ఊళ్ళోనే ఉండాలి, ఇది నా ఆదేశం అని చెప్పారు. 3 నెలల పాటు బయటికి రావడానికి వీల్లేదు, నీ నవసారి వదిలిపెట్టి అని చెప్పి చెప్పారు. అందులో ఏముంది అనుకున్నాడు. సరే బాబా, తప్పకుండా అలాగనే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ భరూచా గారికి ఒక సోదరి ఉంది, అక్క అనుకుంటాను బహుశా. ఆవిడ పేరు బబ్లీ. ఆవిడ కూడా బాబా ప్రేమికురాలు. ఆమె భర్తకి బాబా అంటే అంత నమ్మకం లేదు, ఆవిడ మాత్రం బాబా ప్రేమికురాలు. సరే అయితే ఆవిడ అంత సుఖంగా లేదు అని చెప్పి అడపదడప వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆవిడ అంత సుఖంగా లేదు, ఆవిడ కాపురం సంతోషంగా లేదు అని చెప్పేసి వీళ్ళకి అప్పుడప్పుడు విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఈ నవసారిలో ఉన్న తల్లికిను ఈయనకి, భరూచా గారికి. ఒక రోజున ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఏమని, ఆవిడ ఆరోగ్యం బాగలేదు, వచ్చి ఆవిడని తీసుకొని మీ నవసారికి తీసుకెళ్ళండి కొద్దిగా అని చెప్పేసి ఆవిడ భర్త టెలిగ్రామ్ ఇస్తాడు. సరే ఈయనకు అవి పాలుపోదు. ఏమని, బాబా నవసారి వదిలిపెట్టద్దన్నారు కదా 3 నెలల పాటు, ఆవిడని తేవాలంటే ఎలాగా, నేను వెళ్ళకూడదు బయటికి ఊరు దాటి. తల్లిని పంపిద్దామంటే తల్లికి కూడా అంత గొప్పగా ఆరోగ్యం లేదు, ఆవిడ కూడా కొద్దిగా అనారోగ్యంగానే ఉంది, పెద్ద ఆవిడే. ఆవిడ ఒక్కదాన్ని బాంబేకి పంపించడం అంత విధాయకం కాదు అని చెప్పి అనుకున్నట్ట.
సరే ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి అని చెప్పి. ఓ, సరే ఈయన తల్లిని పంపుదాం అనుకున్నాడు కాసేపు, ఇంతలోకే ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ ఒక టెలిగ్రామ్ వచ్చేసిందట. ఏమని వచ్చింది? మీ సోదరి బబ్లీ ఆత్మహత్య చేసుకుంది, స్టార్ట్ ఇమీడియట్లీ అని చెప్పి ఇంకో టెలిగ్రామ్ వచ్చిందట. ఇతనికి ఏం చేయాలో పాలుపోలే. ఓ పక్కన బాబానేమో ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దన్నాడు. అక్కడ ఆవిడేమో చనిపోయింది, ఏకంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అక్క. ఎలాగ ఈ తల్లిని ఒంటరిగా ఈ దుఃఖంలో పెద్దవాడిని ఒక్కదాన్ని పంపించడం ఎలాగా అని చెప్పి ఆలోచించి, అయినా కూడా అతను ఏం చేశాడు, బాబా వెళ్ళొద్దన్నారు కాబట్టి ఇంకెవరినో తన స్నేహితుడిని అతన్ని ఒప్పించి తల్లితో పాటు పంపించడానికి అరేంజ్మెంట్ చేశాడు. ఆ అరేంజ్మెంట్ చేసి అతను ఎప్పుడైతే వెళ్ళకూడదు, ఏవైనా గాని బాబా వద్దన్నాడు నేను వెళ్ళను అని చెప్పి అనుకున్నాడు, ఈ అరేంజ్మెంట్ చేశాడో, సరిగ్గా వాళ్ళు బయలుదేరే టైంకి, తల్లిను స్నేహితుడు బయలుదేరే టైంకి బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. నువ్వు నవసారి నుండి ఎక్కడికైనా వెళ్ళడానికి బాబా పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్పి బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. యు ఆర్ పర్మిటెడ్ టు గో, లీవ్ నవసారి అండ్ గో ఎనీవేర్ యు లైక్ అని చెప్పి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు అతను బాబా నన్ను కాపాడావు అని చెప్పి బాబాకి థ్యాంక్స్ చెప్పుకొని ఆ తల్లిని తీసుకొని బాంబేకి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళాక ఆ భర్తకి బాబా అంటే నమ్మకం లేదు కదా అప్పటి వరకు. చేయాల్సిన పనులన్నీ చేశారు, అక్కడ అయిపోయింది. అన్నీ అయ్యాక ఆ భర్త కూడా అడిగాట, నన్ను బాబా దగ్గర తీసుకెళ్ళు అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు అతన్ని తీసుకొని బాబా దగ్గరికి వచ్చి బాబా దర్శనం చేయిస్తాడనమాట. అప్పుడు అతని మనసులో కొద్దిగా ఖేదపడుతూ ఉంటాడు. ఆమె భర్త అనమాట, ఎందుకు ఈమె ఆత్మహత్య చేసుకుంది, నేనా కారణం అని చెప్పి ఏమన్నా కొద్దిగా అనుమానాలు బాధలు ఉంటాయి కదా, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. సరే అతని మనసులో బాధ బాబాకు తెలుసు. బాబా చెప్తారు, నువ్వేమీ బాధపడకు అని చెప్పి అతను ఓదార్చి పంపిస్తారనమాట. ఆ తర్వాత ఒక ఎప్పుడో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అనుకుంటా బహుశా, బాబా స్వయంగా చెప్పారు, ఆ బబ్లీ మళ్ళీ నా ప్రేమికుల ఇంట్లో జన్మించింది, నా దగ్గరికే వచ్చింది, మళ్ళీ తిరిగి నా దగ్గరికే వస్తుంది, ఇప్పుడు నా దగ్గరికి స్వేచ్ఛగా. అప్పుడు ఏంటంటే భర్తకి ఇష్టం లేదని చెప్పి ఆవిడ బాబా దగ్గరికి రావడానికి జంకుతూ ఉండేది. సో ఆ బబ్లీ ఇప్పుడు నా ప్రేమికుల కుటుంబంలోనే జన్మించింది, నా దగ్గరికి వస్తోంది అని చెప్పి బాబా చెప్పారట, స్వయంగా చెప్పిన విషయం అది. ఈ రకంగా భరూచాకి అతను చూపిన విధేయత వల్ల చూడండి మరి ఎంత అది అదృష్టవంతుడు. ఆ విధేయతగా ఉండడం అనేది బాబా ఇచ్చిన కృప అనుకోండి, అతనిలో ఉన్నటువంటి మంచితనం అనుకోండి, ఏదన్నా కానీ ఆయనకు ఉన్నటువంటి బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ లాంటిది. ఆ రకంగా అతను బాబా పట్ల విధేయతగా ఉన్నాడు. ఇది మన విధేయత గురించి చెప్పాలనుకున్నటువంటి 2 సందేశాలు, 2 సంఘటనలు రాదర్. తార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి. విధేయత గురించి చాలా చక్కటి సంఘటనలు తెలియజేశారు. అంటే విధేయత, ఈ ప్రేమ ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంత చెప్పుకున్నా కూడా అది ఓషను. మాయలో ఉంటాం కనుక మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి సంఘటనల ప్రతిసారి కూడా మనం తలుచుకోవాలి. ఎందుకంటే మండలే మనకి మార్గదర్శకాలు కనుక. చక్కటి సంగతులు మీరు తెలియజేసినందుకు జై మెహర్ బాబా. ఒక సంకీర్తన చేస్తారా శారద గారు? అలాగే. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय.
జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష, యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. నీ రూపమే రమణీయము, నీ నామమే స్మరణీయము. నీ రూపమే రమణీయము, నీ నామమే స్మరణీయము. నీ వీక్షణే మాకు రక్ష, నీ బంధమే మా మోక్షము. నీ వీక్షణే మాకు రక్ష, నీ బంధమే మా మోక్షము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. ఆవేదనలంతరించి ఆనందం అతిశయించు, ఆవేదనలంతరించి ఆనందం అతిశయించు. పెను తుఫాను నీ ప్రేమై, అభము తొలగు శుభము కలుగు. పెను తుఫాను నీ ప్రేమై, అభము తొలగు శుభము కలుగు. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. అహం భావమణగిపోవు, స్వార్థమే నీ స్వార్థమౌను. అహం భావమణగిపోవు, స్వార్థమే నీ స్వార్థమౌను. ప్రతి ఆత్మా పరమాత్మగా ముజగాలు మేలుకొనును. ప్రతి ఆత్మా పరమాత్మగా ముచ్చగాలు మేలుకొనును. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయము జయము నిన్ను తలచిన, జయము జయము నిన్ను కొలచిన. జయము జయము నిన్ను తలచిన, జయము జయము నిన్ను కొలచిన. నిన్ను తలచిన నిన్ను కొలచిన, నిన్ను వలచిన జయము నిజము. నిన్ను తలచిన నిన్ను కొలచిన, నిన్ను వలచిన జయము నిజము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష, యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయ బాబా జయము జయము. జయ బాబా జయము జయము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. శారద గారు చాలా చక్కటి సంకీర్తన అండ్ బాబా విశేషాలు కూడా చాలా చక్కగా మాకు సరళంగా వివరించినందుకు మా అందరి తరపున మీకు జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా అండి. మరి సంకీర్తనలోకి వెళ్దామండి. సంకీర్తనలో ముందుగా శ్రీకుమార్ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా. శ్రీకుమార్ గారు. జై బాబా.
మ్యూట్ లోకి వెళ్ళిపోయారు జయకుమార్ గారు. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు శ్రీకుమార్ గారు. అదే అది టచ్ చేసి వదిలేయండి. सुमिरो सुमिरो निजुआसरे मधुर मधुर मेहर ए मना सुमिरो सुमिरो सुजन निसुआ